హలో ఫ్రెండ్స్, ఈరోజు చింతకాయలు చూడండి, 1 కేజీ తెచ్చుకున్నాను. ఇలాగా పసుపు అది వేసి దీన్ని దంచాను. మాకు కిందకెళ్ళాలి, రోలు కూడా పెద్దది లేదు. సో దీన్ని ఏం చేశాను, నేను ఇలాగ చిన్న రోల్లో దంచుకోవడం అనేది జరిగింది. ఈరోజు నా చిన్న మెమరీని పంచుకుందామని మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. చిన్నప్పుడు కూడా చింతకాయలు మా ఇంట్లో నెల్లూరులో దంచేవాళ్ళు. దంచినప్పుడు అది దంచడానికి రౌండ్ అనే ఒక బ్లైండ్ మ్యాన్ వచ్చేవాడు, పని అతను. పాపం వీళ్ళు వెనక్కి ఆ తొక్కు తోస్తుంటే మా నాన్నమ్మ అమ్మ వాళ్ళకి పాపం వాడు గబక్కని రోకలు పోటు కొన్నిసార్లు తగిలేది. అది గుర్తొచ్చింది ఈ చింతకాయల దంచడంలో. చూడండి, ఇవన్నీ నెక్స్ట్ పెట్టుకున్నాను, కల్లుప్పు అన్నీ పెట్టుకున్నాను. నెక్స్ట్ మా నాన్నమ్మ 2 రోజులు ఊరాక దానికి పీట మీద పెట్టి పిక్కలు తీయమనేది, చింతపిక్కలు అవన్నీ తీసేవాళ్ళం. నిజంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. మెమరీస్ మనకి ఎప్పటికీ అలాగే ఉంటాయి. చూడండి నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నానో. పెద్ద రోల్ లేకపోయినా చిన్న రోల్లోనే నాకు కేజీ చింతకాయలు నేను దంచుకోగలిగాను. అదే అమాందస్తాలు అవుతుందా? అవ్వదు. సో హ్యాపీగా దంచేసాను. ఇంకా 2 రోజులు అయ్యాక పిక్కలు తీసేస్తాను. ఈ విధంగా చూడండి, నేను తీసేసాను శుభ్రంగా. ఇలా కలుపుకొని నా పని నాకు అయిపోయింది. సో మీరు కూడా చింతకాయ పచ్చడి పెట్టుకోండి ఫ్రెండ్స్, మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది నేను సరదాగా మీతో షేర్ చేసుకున్నాను. మీకు కూడా మీ చిన్నప్పుడు మెమరీస్ ఉంటాయి. Okay now friends, please like, share and subscribe my channel friends. Thank you.